వెల్కమ్ టు తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియో నుండి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే సర్క్యూట్ థియరీ. సో మన సర్క్యూట్ థియరీలో మనం బేసిక్స్ నుండి బేసిక్ వేరియబుల్స్ లైక్ ఛార్జ్, వోల్టేజ్, ఎనర్జీ, పవర్ నుండి వీ విల్ డిస్కస్ అప్ టు ఫేసర్స్, ఆర్ఎల్సి సర్క్యూట్స్ అండ్ ఆల్ ద థింగ్స్ విల్ బి డిస్కస్డ్. సో దాంట్లో ఫస్ట్ వీడియో వచ్చేసి వేరియబుల్స్ అండ్ వాట్ స్టాండర్డ్ యూనిట్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ బేసిక్ వేరియబుల్స్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్. సెకండ్ వన్ వచ్చేసి వోల్టేజ్. థర్డ్ వన్ వచ్చేసి కరెంట్ అండ్ నెక్స్ట్ ఎనర్జీ, పవర్. సో మనం దాన్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఫస్ట్ అసలు ఛార్జ్ అంటే ఏంటి? సో ఛార్జ్ ఈస్ ది, ఇట్ మే బి ఎనీథింగ్, గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఫర్ సపోజ్ ఎన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర ఉంటే అదొక ఛార్జ్ కావచ్చు, ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ పాజిట్రాన్స్ ఒక దగ్గర ఉంటే అదొక ఛార్జ్. ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఎప్పుడైతే ఛార్జ్ ఇంకొక ఛార్జ్ దగ్గరలో ఉంటే ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ది ఫోర్స్. ఒకవేళ సేమ్ ఛార్జ్ ఒక పర్టికులర్ ఛార్జ్ ఇంకొక ఛార్జ్ దగ్గరికి వస్తే ఆపోజిట్ ఛార్జ్ కూడా ఈ రెండు సేమ్ ఛార్జ్ అయ్యాయి అనుకోండి, ఇట్ విల్ రిపల్. ఒకవేళ అండ్ రెండు ఆపోజిట్ ఛార్జ్ అయితే ఈ రెండు అట్రాక్ట్ అవుతాయి. సో దిస్ ఈస్ ది బేసిక్ ప్రాపర్టీ. సో ఇలా ఎందుకు అవుతుందంటే వీ కాంట్ సే ఎనీథింగ్. దస్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఓకే, మనం ఛార్జ్ అంటే వెన్ వీ టేక్ నెగిటివ్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రాన్, దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ అంటాం ఫస్ట్. సో మనం ఎలక్ట్రానిక్స్లో సర్క్యూట్స్ గురించి డీల్ చేస్తున్నాం కాబట్టి సో బేసిక్గా మనం ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ గురించే మాట్లాడతాం. సో ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందంటే ఎప్పుడైనా ఛార్జ్ని, ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఛార్జ్ది కూలుంబ్స్లో మెజర్ చేస్తారు. ఇది ఎస్ఐ యూనిట్. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే -1.6 into 10⁻⁻19 కూలుమ్స్. దిస్ ఈస్ ది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఇంత ఛార్జ్ ఉంటుంది. అండ్ వీ మస్ట్ నో దట్ క్వాంటిటైజేషన్ ఆఫ్ ఏ ఛార్జ్. క్వాంటిటైజేషన్ ఆఫ్ ఛార్జ్ ఏం చెప్తుందంటే ఆల్వేస్ ఛార్జ్ విల్ బీ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. n అంటే ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, 1 2 3 4 అలా. n అంటే ఇంటీజర్. సో q ఈక్వల్ టు ఎన్ని, ఇది ఎప్పుడు ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఫర్ ఏ పర్టికులర్ ఛార్జ్. సో ఒక దగ్గర సపోజ్ ఒక పర్టికులర్ ప్లేస్లో ఛార్జ్ ఉందంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే దేర్ మస్ట్ బి ఇంటీజర్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతేగాని 1.5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1 ఎలక్ట్రాన్ ఇంకోటి హాఫ్ ఎలక్ట్రాన్ ఉంటుందా? ఉండదు. ఎప్పుడైనా ఒక ఎలక్ట్రాన్ అంటే కంప్లీట్గా ఎలక్ట్రాన్ కెనాట్ బి స్ప్లిటెడ్, దాన్ని ఇంకా స్ప్లిట్ చేయలేం డౌన్కి. సో క్యూ ఈక్వల్ టు ఎన్ని. సో ఇప్పుడు మనం ఒక కులుంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూద్దాం. సో వీ నో దట్ క్యూ ఈక్వల్ టు ఎన్ని. క్యూ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ. లెటస్ అజ్యూమ్ అవర్ ఛార్జ్ ఈక్వల్ టు 1 కులుంబ్ ఉందనుకోండి. అండ్ ఎన్ ఈ ఈట్ వస్తే ఈ. సో ఎన్ ఈక్వల్ టు 1 బై ఎలక్ట్రాన్ ఎంత -1.6 into 10⁻⁻19. దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ పైన కులుం ఉంటుంది, ఇక్కడ కింద కులుం, రెండు క్యాన్సల్. దట్ ఈక్వల్ టు 6.24 into 10⁻18. ఇన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 1 coulomb ఆఫ్ ఛార్జ్ కంటైన్స్ 6.24 into 10⁻8 ఎలక్ట్రాన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వోల్టేజ్. సో వోల్టేజ్ అంటే ఏంటంటే లెటస్ అజ్యూమ్, మీకు ఫస్ట్ ఫిజిక్స్లో అయినా ఎక్కడైనా మీకు వర్క్ ఫార్ములా తెలవాలి. వర్క్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద మీరు ఫర్ ఎ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తారు. మేబీ 5 joules or 10 joules ఎనీథింగ్ చేసేసి ఒక 5 meters 10 meters మూవ్ చేస్తారు. అందులో మీకు వర్క్ అనేది జరుగుతుంది. వర్క్ ఎంత అంటే మీరు అప్లై చేసిన ఫోర్స్ ఇంటూ
ఎంత డిస్టెన్స్, ఎంత దూరం జరిగింది ఆబ్జెక్ట్, దట్ ఈస్ వర్క్ ఇంటూ ఫోర్స్. సో ఇప్పుడు ఒక దగ్గర ఒక ఛార్జ్ ఉంది, క్యూ అనే ఛార్జ్ ఉంది, దిస్ ఈజ్ అట్ ప్లేస్ ఏ అండ్ యూ వాంట్ టు మూవ్ దిస్ ఛార్జ్ ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ నుండి ఇక్కడ దాకా మీరు ఈ ఛార్జ్ని మూవ్ చేయాలనుకుంటున్నారు. సో మూవ్ చేయాలనుకుంటే కొంచెం వర్క్ అనేది అవుతుంది. సో వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్, వోల్టేజ్ అంటే ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను, వర్క్ డన్ టు మూవ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుండి బిని మూవ్ చేయడానికి ఎంత వర్క్ అవుతుందో అదే వోల్టేజ్. సో వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్ టు మూవ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ టు బి పర్ యూనిట్ ఛార్జ్. సో ఇది వోల్టేజ్. ఓకే, క్లియర్? దిస్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ గురించి చూద్దాం. సో అవర్ నెక్స్ట్ వన్ ఈస్ కరెంట్. సో కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే యాంపియర్స్ AMPERES. సో బేసిక్గా మనం యాంప్స్ లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు కరెంట్ని. సో నేను మీకు థియరిటికల్గా కాకుండా ఒక చిన్న ప్రాక్టికల్ చెప్తాను. లెటస్ అజ్యూమ్ వన్ కండక్టింగ్ ట్యూబ్. ఒక ట్యూబ్ ఉంది, ఒక కండక్టింగ్ ట్యూబ్ ఉంది, సేమ్ కండక్టింగ్ ట్యూబ్. సో ఇక్కడికి వెళ్ళి అవుట్ సైడ్కి వెళ్ళి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో వెనెవర్ ఈ పర్టికులర్ ఎండ్కి ఎలక్ట్రాన్స్ వచ్చాయో దాన్ని మనం T = 0 అనుకుందాం. ఓకే, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ T = T తర్వాత ఎలక్ట్రాన్స్ అన్నీ లోపలికి ఎంటర్ అయ్యాక ఈ రెండు డిఫరెన్స్ టైం పీరియడ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది ఈ స్మాల్ కండక్టింగ్ దానిలోకి ఎంటర్ అయ్యాయో అదే కరెంట్. వెరీ సింపుల్. సో కరెంట్ ఈస్ నథింగ్ బట్ dQ/dt. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం దీంతో. సో ఇనిషియల్గా ఈ పర్టికులర్ మొత్తంలో ఎంత ఛార్జ్ ఉంది? 0 ఛార్జ్ ఉండే. సో ఆఫ్టర్ పర్టికులర్ టైం లెటస్ అజ్యూమ్ సమ్ క్యూ ఛార్జెస్ ఇన్ దిస్. ఇవన్నీ కలిపి క్యూ ఛార్జ్ అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ సమ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కలిపి ఒక ఛార్జ్ అనేది అయింది. సో వీఆర్ హ్యావింగ్ క్యూ ఛార్జ్. ఓకే, అండ్ ఇనిషియల్గా టైం ఎంత? ఇక్కడ 0 దగ్గర 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ టైం T దగ్గర వీ హ్యావ్ సమ్ క్యూ ఛార్జ్. క్యూ ఛార్జ్ అంటే Q = NE కదా. సో NE ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయ్యి T, I = NE ఇంటూ T amps. వెరీ సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో I = NE/T ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ SI యూనిట్, దీని కరెంట్ యాంపియర్స్. సో ఇది వచ్చేసి కరెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎనర్జీ అండ్ పవర్. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఫస్ట్ ఎనర్జీ చూద్దాం. ఎనర్జీ ఈజ్ ఎబిలిటీ టు డూ వర్క్. ఇక నేను ఫస్ట్ మీకు వోల్టేజ్ అప్పుడు చెప్పాను, ఏ నుండి బికి తీసుకెళ్ళడానికి ఎంత వర్క్ అవుతుంది, బట్ నాట్ పర్ యూనిట్ ఛార్జ్, మొత్తం ఎంత వర్క్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. సో ఎనర్జీ ఈజ్ సిమిలర్ టు వర్క్. వీ కెన్ సే ఎనర్జీ = -W. అంటే ఒక దగ్గర వర్క్ అవుతుందంటే ఆ వర్క్ చేయడానికి ఒక సోర్స్ అనేది ఉండాలి. అంత వర్క్ చేసేంత ఈ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇస్తేనే జరుగుతుంది. ఒక ఛార్జ్ ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి వెళ్ళాలంటే సమ్ వర్క్ అవుతుంది. సో ఆ వర్క్ జరగాలంటే బ్యాటరీ నుండో ఎక్కడి నుండో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. మనం అంత సప్లై చేస్తే ఇక్కడ ఎంత సప్లై చేసామో ఇక్కడ అంత డిసిపేషన్ అనేది అవుతుంది. సో ఎనర్జీ = -of వర్క్. సో దీన్ని ఏమంటారంటే ఎబిలిటీ టు డూ వర్క్ అంటారు. ఎబిలిటీ టు డూ వర్క్. సో ఎనర్జీకి ఇంకొక ఫార్ములా ఏంటంటే ఎనర్జీ = పవర్ ఇంటూ టైం. ఇది గుర్తుపెట్టుకోండి. సో వీ విల్ డిస్కస్ లేటర్ ఎందుకు వచ్చిందో ఇది. ఎబిలిటీ టు డూ వర్క్ ఈస్ ఎనర్జీ.
సో ఇప్పుడు పవర్ అంటే ఏంటంటే రేట్ అట్ విచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్స్యూమ్డ్. అంటే మనం కొన్ని ఛార్జెస్ని ఒక పర్టికులర్ ప్లేస్ నుండి ఇంకొక పర్టికులర్ ప్లేస్కి పంపివ్వాలనుకుంటున్నాము. పర్ ఈచ్ సెకండ్కి ఎంత ఎనర్జీ పంపిస్తున్నాం ఆర్ పర్ ఈచ్ అవర్కి ఎంత ఎనర్జీ సప్లై చేస్తున్నాం అనేది పవర్. సో పవర్ ఈస్ రేట్ అట్ విచ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈస్ కన్స్యూమ్డ్. సో దాని ఫార్ములా ఏముంటుందంటే పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. వెరీ సింపుల్. ఓకే, మనం ఇప్పుడు పవర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ లాగా ఎలా రిప్రజెంట్ చేద్దామో చూద్దాము. సో పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ అట్ ఎ పర్టికులర్ టైం టీ, ఇన్స్టాంటేనియస్ టైం టీ ఇంటూ ఐ ఆఫ్ టీ. సో దీన్ని ఇంకొక టర్మ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, వేరాస్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎనర్జీ ఈక్వల్ టు వోల్టేజ్ అట్ పర్టికులర్ టైం టీ ఇంటూ ఐ ఆఫ్ టీ ఇంటూ that time. సో ఇది అండ్ ఫర్దర్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. దిస్ ఇస్ ది బేసిక్ థియరీ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ అండ్ దర్ స్టాండర్డ్ యూనిట్స్. సారీ, అండ్ పవర్కి వచ్చేసి జౌల్స్ పర్ సెకండ్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి, వెరాస్ ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ జస్ట్ వర్కే కాబట్టి ఇట్ ఈస్ జౌల్స్. So energy is joules, SI unit. So power SI unit is joules per second.